చూస్తే ఆపరేషన్ కగార్ పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డితో చర్చించామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాంతి చర్చల అంశంపై తప్పకుండా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తామని కూడా అన్నారు. జానారెడ్డి నివాసంలో దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది. శాంతి చర్చల అంశంపైన ఇద్దరి మధ్య కూడా డీప్ డిస్కషన్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక నిన్న ఎలుతుర్తిలో మాజీ సీఎం కేసీఆర్ స్పీచ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ కూడా అయ్యారు. బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు ఇప్పుడు లేరని అన్నారు. కేసీఆర్ స్పీచ్ అంతా కూడా అధికారం కోల్పోయామన్న అక్కసుతో మాట్లాడినట్లు ఉందని అన్నారు సీఎం. కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు. కేసీఆర్ స్పీచ్ లో క్లారిటీ లేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఆపరేషన్ కగార్ పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డితో చర్చించామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలానే కేసీఆర్ చేసిన స్పీచ్ కు సంబంధించి కూడా కొన్ని కమెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మొత్తం 2 అవర్స్ పాటు ఇక్కడ మీటింగ్ కొనసాగినట్టుగా తెలుస్తోంది, డీప్ డిస్కషన్స్ చేసినట్టు తెలుస్తోంది. అసలు ఏంటి ఆ డిస్కషన్స్ యొక్క సారాంశం, అప్డేట్స్ ఏంటి? ఎస్తర్తాజ్ 2 గంటల పాటు సుదీర్ఘంగా ఆపరేషన్ కగార్ నిన్న శాంతి చర్చల కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి ఒక వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా జానారెడ్డి నివాసంలో ఈ అంశంపైన చర్చించారు. పూర్తిగా ఈ అంశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. ఈ అంశం శాంతి చర్చల అంశం పూర్తిగా కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అయినటువంటి జానారెడ్డి కేకేనే చూస్తారంటూ కూడా ఆయన చెప్పారు. పీస్ కమిటీ ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని ఈ అంశాన్ని కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. ఈ అంశం పైన జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ఆపరేషన్ కగార్ అంశానికి పూర్తిగా జాతీయ స్థాయిలో చర్చ జరగాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డట్లుగా కూడా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో మరికొన్ని అంశాలను కూడా ఆయన మాట్లాడారు. నిన్న కేసీఆర్ అధికారం పోయిందన్న అక్కసుతోనే ఇంకా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు, నిన్న స్పీచ్ కూడా అదే అక్కసుతో మాట్లాడినట్లుగా కూడా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా ఖజానాని లూటీ చేశారంటూ కూడా ఆయన చెప్పారు. కేసీఆర్ స్పీచ్ కూడా దాని ఉద్దేశంతోనే చేశారు. సభను అడ్డుకునే ఉద్దేశం అనేది పూర్తిగా లేదు. ఆర్టీసీ బస్సులను నిన్న సభకు తరలించిన నేపథ్యంలో ఆర్టీసీకి ఆదాయం కూడా వచ్చింది, మాకు అలాంటి ఉద్దేశం లేదు అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కేటీఆర్, హరీష్ రావులు పిల్లగాళ్లతోని కేసీఆర్ నిన్న సభా వేదికపై నుంచి పోల్చిన నేపథ్యంలో మరి ఆ పిల్లల్ని అసెంబ్లీకి ఎందుకు పంపించారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేసీఆర్ స్పీచ్లో అసలు పసలేదు. 10 ఏళ్లుగా విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం చేసిన తెలంగాణను కొంత సెట్ చేయడానికే మాకు 1 ఇయర్ పట్టింది అన్న అంశాన్ని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇందిరాగాంధీ దేశంలో ఉన్నటువంటి ఒక యోధురాలుగా కూడా ఆయన అభివర్ణించారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తాజాగా ఇటు భారత్ పాక్ సరిహద్దులో జరుగుతున్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇందిరా లాంటి ప్రధాని ఉండాలి. ఎందుకంటే గతంలో యుద్ధాలు జరిగినటువంటి సందర్భంలో ఆమె తీసుకున్న నిర్ణయాలను కూడా ఆయన ఎందుకంటే ఓడించామని చెప్పి దాయాది దేశాలు స్వయంగా ఒప్పుకున్న పరిస్థితులను కూడా ఇందిరాగాంధీ గతంలో ఆమె పాలనలో తీసుకొచ్చిన అంశాన్ని కూడా పేర్కొన్న పరిస్థితి. తాజాగా పాకిస్తాన్ బార్డర్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో అలాంటి నాయకురాలు దేశానికి అవసరమన్న అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 3 అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి శాంతి చర్చల అంశంతో పాటుగా నిన్న బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ పూర్తిగా అధికారం కోల్పోయిన అక్కసుతో కాంగ్రెస్ పైన కొన్ని విమర్శలు చేశారు. వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంకా వేగంగా ముందుకు వెళ్తాం, అభివృద్ధి పదంలో తెలంగాణని నడిపించేందుకు ఇంకా మరింత వేగంగా దూసుకువెళ్తామని చెప్పారు. 10 ఏళ్లు అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాక్ అక్కడ అంటే కేసీఆర్ ఇటు మోడీల
అంశాలు కేవలం వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడతారు, వ్యక్తిగతంగా లబ్ధి కోసం మాత్రమే మాట్లాడతారు, దేశానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయరంటూ కూడా ఒక అంశాన్ని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి శాంతి చర్చల అంశం అనేది పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాం, అగ్రనాయకుల నిర్ణయం అనంతరం కూడా ప్రభుత్వ విధానం కూడా ప్రకటిస్తామని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఈ అంశం పైన నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా శాంతి చర్చల అంశం పైన ముందుకు వెళ్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సర్తాజ్.